వెళ్ళిపోతాయి. ఇంతకుముందు అట్లా కాదు, చాలా మొక్కలు ఉండేవి. ఆ పాము మాది తిరుక్కొని వచ్చి ఇళ్ళ మీద పడుతుంది వాటర్. ఇప్పుడు ఈడ కూడా ఏం చేశారంటే గోడకు తగలకుండా నీళ్ళు ఆడ కూడా ఎత్తుగా పెట్టారు చూడండి. ఆ పెట్టడం వల్ల ఏమైందంటే సార్, దాన్ని దాటుకొని వాటర్ పోవాలి కాబట్టి ఆ లెవెల్ అనేది మెయింటైనబుల్ అవుతుంది. ఇంకా ఎంత క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినా 50,000 క్యూసెక్స్ వచ్చినా కానీ మనం తట్టుకోగలిగిన పరిస్థితి ఉంది. కాకపోతే మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒడ్డు వంకకి ఎక్కడైతే గండులు ఉన్నాయో కొన్ని చోట్ల ప్రొటెక్షన్ వాళ్ళు లేని చోట, కొన్ని చోట్ల మన డ్రైనేజెస్ కలిసే గండ్స్ ఉన్నాయి. అక్కడ మేమైతే ఎప్పటికప్పుడు శాండ్ బ్యాగ్స్ పెట్టుకున్నాము. ఇంకా కావాలి అంటే మిషనరీ జేసీబీస్ కానీ హిటాక్సీలు కానీ అప్పటికప్పుడు కావాలన్నా గ్రావెల్ తీసుకొచ్చి వేయడానికి ట్రాక్టర్స్ కానీ అన్నీ కూడా మేము మెన్ అండ్ మిషనరీ పెట్టుకొని మమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తారు ఎమ్మెల్యే గారు. అందరి సహకారంతో కడప నగర పరిస్థితి ఇబ్బంది లేకుండా స్నో ఇలా వెళ్ళే స్నోలో ఇలా వెళ్ళాలంటే కష్టం. ఇలా వెళ్ళే స్నోలో దీనికి ప్యారలల్ ఇచ్చేస్తే కిసాడప్ప ఫోటో కడప స్మార్ట్ సిటీ